ప్రతి మాట, ఏ మాట పడితే ఆ మాట పడతాడు. మూఢనమ్మకాల గురించే కావచ్చు, ఏ విషయాల గురించే కాగా ప్రతి మాటను ఎవడు నమ్ముతాడంటే ఇదిగో జ్ఞానం లేని వాడే నమ్ముతారు. జ్ఞానం లేని వారు ఎవరిని నమ్మొచ్చు, కానీ జ్ఞానం కలిగిన మనం అన్ని నమ్మకూడదు. భూమి మీద ఏది నమ్మకూడదు. ఏ దేవుని మాటలు మాత్రమే మనం నమ్మి దాని ప్రకారంగా జీవించాలి. ఇంకేంటండి వివేకి అనేవాడు తన నడతను నేను ఎలా నడుస్తున్నాను, కరెక్ట్గా దేవుని నడుస్తున్నానా, లోకంలో నడుస్తున్నా, సంఘం ఏ విధంగా నడుస్తుందో నేను ఆ విధంగా నడవాలన్న ఆలోచన విశ్వాసులైన వారికి కలుగుతుంది. అదే చెబుతున్నాడు. ఇంకా అంటున్నాడు, జ్ఞానం గలవాడు భయపడి కీడు నుంచి తొలగిపోతాడు. జ్ఞానం గల వాడికి భయం వచ్చి కీడు వచ్చిందనుకో దాన్ని తొలగిపోతాడు. అదే జ్ఞానం లేదనుకోండి, ఏదైనా కీడు వచ్చిందనుకోండి వాడు ఎలా తొలగాలో వాడికి అర్థం కాదు. అందుకనే పాపంలో పడిపోతాడు. అర్థమవుతుందా? పాపంలో పడిపోయే అవకాశం ఉంటుంది. అదే నీకు జ్ఞానంతో వచ్చిందనుకో దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు యోపు గారు ఉందండి, ఆయన ఎంత జ్ఞానవంతుడైతే యెహోవా ఇచ్చాను యెహోవా చూసిపోయినాడు. అది మనం అయితే అన్నాక ఆయనకు వచ్చిన బాగా పడిపోతే మనం కానీ ఏం దేవుడండి పక్కననే అంటారు, నువ్వు ఎప్పుడు ప్రార్థనకే పోతున్నావా, నీకేంటి కష్టాలు ఏంటి, నీ బాధలు ఏంటి, అది నిజంగా దేవుడు నమ్ముకున్నా, అలా నిజంగా దేవుడు ఉండా అని ప్రశ్నిస్తారా లేదా? ప్రశ్నించినప్పుడు నువ్వేమంటావు, నిజమవుతుంది కదా అని అనుమానాలు పడేస్తాను నేను. అప్పుడు నీకు కొంచెం నీ విశ్వాసం ఏమైంది సన్నగిల్లిపోయి దేవుడికి దూరం అయిపోయే అవకాశం ఉంటుందని ఈ మాటలు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇంకా అంటున్నాడు, బుద్ధిహీనుడు విర్రవీగి, ఆ బుద్ధిహీనుడు అంటే విర్రవీగుతుడు, వాడు ఏ పైన లేకుండా తిరుగుతూ ఉంటాడు. భూమి మీద అట్ట పడతాడు బతుకుతాడు. తిరగడం అంటే వాడికి నచ్చినట్టు బతుకుతాడండి. కానీ బుద్ధిమంతుడు ఎలా బతుకుతాడంటే దేవుడికి నచ్చినట్టుగా బతకాలి, దేవుడు చెప్పినట్టుగా బతకాలి, దేవుడు చెప్పినట్టుగా చేయాలి. నువ్వు చేసుకో, నేను చేయాలంటే సరిపోతా లేదు. దేవుని వల్ల సంఘంలో అందరూ కలిసి సేవకుడితో పాటు సేవ చేయాలి. సేవకుడు అక్కడే ఏది చేయలేదు కండి. అలాగే ప్రిమియర్ చేయాలి. ఎంత ఉన్నాడు చూద్దాం. మరో క్వశ్చన్, ప్రసంగి గ్రంథం 6:20 ముగిస్తాను నేను. ప్రసంగి గ్రంథం 6:20 చూసుకొని మనం ముగించుకున్నాము. సామెతల గ్రంథం ప్రసంగి గ్రంథము 6:20 అందరూ తీయాలి. 7:20 క్షమించండి, 7:20 పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు. చూసారంటే బాగా చదవలేదు. ఒక్కసారి మనం మరొకసారి మనసు పెట్టి చదువుదాం. ఏమంటున్నాడు? పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడేమీ లేదంట. అంటే అందరు పాపం చేసేవాళ్ళు కానీ మేలు చేసేవాడు ఒక్కడు కూడా లేదని చెప్తాడు. ఇంతకీ ఏ మేలు గురించి చదువుతున్నాడు? భూమి మీద కొంతమంది మేలు చేస్తున్నారు కదండి, అన్నదానం అనో, వస్త్రదానం అనో, డబ్బులు దానం, ఈ మేలు గురించి కాదు. ఏ మేలు గురించి చదువుతున్నాడు? భూమి మీద మేలు చేయడం అంటే ఏంటి? నీకు తెలిసిన మాటలు ఇతరులకి చెప్పి దేవుని మీద నడిపించడం మేలు. ఆ మేలు అంటే చేయకుండా జనాలు ఏం చెప్తారంట? అదే అక్కడ 20 నీ పనివాడిని నేను చెప్పించుట నీకు వినపడుతున్నట్లు చెప్పుల మాటలు లక్ష్య పెట్టకము. నీవును అనేక మార్లు ఇతరులకు చెప్పించుకుని నీకే తెలిసినది కదా. ఇదంతా జ్ఞానం చేత నేను శోధించుకుని ఆ జ్ఞానాభిషం చేస్తుందని నేను అనుకుంటుంది. కానీ చూసానండి, జ్ఞానాభిషం చెయ్యాలనుకున్నాడంటే సొలొమోన్ గారు, కానీ అదంతా దూరం అయిపోయిందంట. నిజంగా ఒకప్పుడు ఆయన ఎంత జ్ఞానవంతుడు, కానీ నిజంగా ఆ జ్ఞానాన్ని బట్టి మరి ఎక్కడో ఉన్న శ్రమ దశకులు ఉన్న ఆ రాణి వచ్చి ఆయన మాటలు విన్నది. ఆ తర్వాత ఏమండి ఆ జ్ఞానం ఎక్కువ కొద్దిగా ఆయన యొక్క భక్తి హీనులుగా మారిపోయే అవకాశం వచ్చింది. దేనివల్ల మనందరికీ తెలుసు. కాబట్టి దేవుడు కూడా దేవుని యొక్క మాటలు మనం ఏం చేయాలంటే విని దాని ప్రకారంగా ఖచ్చితంగా బ్రతకగలగాలి. ఇప్పుడు సొలొమోను గారు ఆయన మహాజ్ఞాని, ఆయన పాపంలో పడింది. మరి మనంతా ఒక దావీదు గారు ఆయన మహాజ్ఞాని, ఆయన పాపంలో పడిపోయింది. అంటే దేవుని వల్ల మహాభక్తులైన వాళ్ళే పాపంలో పడిపోయినప్పుడు
మరి మనం ఎంతటో చెప్పండి, మనం కూడా పాపంలో పడకుండా ఉండాలంటే ఇదిగో దేవుడి మాటలు వినటానికి ఇష్టపడాలి. ఆయన విని కూడా మారలేక చేయలేకపోతే వినటం వేస్ట్ అని దేవుడికి తెలుసుకున్నాడు. కలుముస్తున్నాడు, ప్రార్థన చేసుకున్నాం.